సో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో దీంట్లో నేను మీకు చూపించినట్టు మిల్క్, పాలు అండ్ సుగంధం ఉంటుంది కదా, లైక్ చందనం బిల్ల. సో వన్ అంతనే పసుపు కూడా వేసినాను. ఎంతైతే మన క్వాంటిటీ ఉంటుందో అంతే క్వాంటిటీలో పసుపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మిక్సింగ్ చేసేసి ఫేస్కి పట్టేయడమే. సో ఇంకా ఇలా ఫేస్కి పట్టుకున్నప్పుడు మనకి గ్లో అనేది సో డే బై డే అనేది ఇంక్రిమెంట్ అయితే చూస్తారనమాట. ఓకేనా. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఇలా ఫేస్కి అప్లై చేసుకోవాలి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు. ఓకే. ఇలా సో బ్లాక్ స్పాట్స్ ఇక్కడ నాకు వచ్చేసింది. సో నేనైతే అప్లై చేసుకుంటున్నా, ఇక్కడ కూడా వచ్చింది. సో వెళ్ళిపోతుంది అనమాట. సో జస్ట్ ఒక 2 వీక్స్ కంటిన్యూస్గా చేస్తే 2 వీక్స్ డ్రై స్కిన్. సో ఇది నాది డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఏ స్కిన్ అయినా స్కిన్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, స్కిన్ స్పెసిఫిక్ ఏం లేదు. సో జస్ట్ ఇలా పేస్ట్, ఈ టైప్లో పేస్ట్ అప్లై చేస్తే ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఉంది కదా, సో ఇది వెళ్ళిపోతుంది. మన వల్ల వచ్చిందనమాట. సో ఎక్కువ గిచ్చుకోవడం వల్ల వచ్చింది. సో ఇలా అప్లై చేసుకోండి. ఓకేనా. సో హోమ్ రెమెడీ, బెస్ట్ రెమెడీ, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఓకే. సో బెస్ట్ ఫేస్ ప్యాక్ ఫర్ ఆల్ అండ్ హెల్దీ ఫేస్ ప్యాక్ యాజ్ వెల్. సో దీంట్లో చాలా యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. సో టర్మరిక్ యాంటీబయాటిక్స్ని కిల్ చేస్తుంది. లైక్ ఫేస్లో ఏదైనా అన్హెల్తీ అన్వాంటెడ్ క్రియేచర్స్ ఉన్నా కూడా లైక్. అండ్ వన్ మోర్ థింగ్, మిల్క్ అనేది కూడా ఒక విటమిన్. అండ్ ఇది వచ్చేసి లైక్ ఫేస్లో ఉన్న ఇంకా కొన్ని ఉంటాయి కదా, సో బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. ఈవెన్ గంధం కూడా ఒక మంచి స్పెసిఫిక్, నేను మర్చిపోయాను. సో ఒకసారి నేను పింక్ చేస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ విటమిన్ ఏది అనేసి. సో బెస్ట్ ఫేస్ ప్యాక్. దీంట్లో మీరు ఏంటి 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్, జస్ట్ 15 మినిట్స్. ఓకే, లేదా 20 మినిట్స్, లేదు అంటే నైట్ పెట్టేసి మార్నింగ్ వాష్ చేసుకొని ఇంకా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ పేస్ట్ మొత్తము అబ్జర్వ్ చేసుకొని సో మంచి గ్లోని ఇస్తుంది. ఓకేనా, మంచి గ్లోని ఇవ్వడము. అండ్ వన్ మోర్ ఏంటి అంటే మర్చిపోయా. సో ఇలా ఉంటుంది. నేను కెమెరా డౌన్ పెట్టి మీకు చూపిస్తున్నా. ఓకే. అండ్ ఇలా కళ్ళకి టచ్ కాకుండా సో కళ్ళ కింద, కళ్ళ పైన కూడా సో అప్లై చేసుకోండి. ఓకేనా. సో బ్లాక్ స్పాట్స్ తగ్గుతాయి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఓకే. సో ఇలానే బయటికి కూడా వెళ్ళచ్చు, చాలా బాగుంది ఫేస్ అయితే. సో శనగపిండి ఉంటే శనగపిండి కూడా అప్లై చేసుకోండి. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఏం అవసరం లేదు. సో నార్మల్ ఆయిలీ స్కిన్ వాళ్ళు శనగపిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఐ హోప్ 30 డేస్ చేస్తే చాలు. ఓకే, 30 డేస్లో మీకు స్కిన్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా బెస్ట్ ఫేస్ ప్యాక్ ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అన్నీ మళ్ళీ కూడా ఒక కంప్లీట్ నోట్ టైప్లో. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే శనగపిండి వేసుకోవచ్చు మీరు. సో ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇంకా మీకు ఏది కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ కుకింగ్ వీడియోస్, బ్యూటీ టిప్స్ అండ్ ఎనీ అదర్ టాపిక్. ఓకే. సో నేను డైలీ వ్లాగ్స్ చేస్తుంటాను. అది కూడా స్పెసిఫికల్లీ అది నీడీ ఉంది అంటే అది చేస్తుంటా. ఓకే, మోస్ట్లీ యూస్ఫుల్ చేద్దామని నేను ఛానల్ పెట్టాను అనమాట. యూస్ఫుల్ కంటెంట్ అండ్
అండ్ ఏదైతే రియాలిటీలో మనం ఏదైతే ఫేస్ చేస్తామో అదే పెట్టాలి అని నేను ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇలా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసే విధానం. ఒకసారి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను మళ్ళీ ఒకసారి పెడతాను. ఓకేనా, సో ఫుల్గా 20 to 15 minutes అయితే ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, జస్ట్ నాకు తెలిసి 15 minutes సరిపోతుంది. సో డే మొత్తం పెట్టేసిన నో ప్రాబ్లం. ఓకే, అదే అనమాట. సో నేను ఇందాకే ఈ ఐడియా, ఈ టిప్ గురించి వేరే ఆంటీకి చెప్తుంటే ఏమైందంటే, సో ఈ పౌడర్ని మళ్ళీ టుమారో యూస్ చేసుకోవచ్చు కదా కొంచెం మిల్క్ వేసుకొని అని అన్నారు. సో అది రాంగ్ అనమాట. ఎందుకు అంటే ఇది అంత ఎఫెక్టివ్ ఇవ్వదు. ఓకే, సో ఇన్స్టంట్గా కలుపుకున్న పౌడర్ని, కలుపుకున్న మిక్చర్ని మాత్రం అప్లై చేసుకున్నప్పుడే సో రిజల్ట్స్ అనేటివి 70% 80% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఇవాళ పెట్టింది రేపు మళ్ళీ యూస్ చేస్తే అంత రిజల్ట్స్ అయితే ఇవ్వదు. ఓకే, అది నేను లాస్ట్ చెప్పాలనుకున్న కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై, సీ యూ. సో ఇది ఇలా మనము రాసుకున్నప్పుడు సో ఈ ప్యాక్ అనే కాదు, ఎనీ ప్యాక్ మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు ఫ్యాన్ గాలి కంటే సో న్యాచురల్ గాలి, సో ఎక్కడ గాలి లేని చోట కావచ్చు, సో అలా ఉన్నప్పుడు సో మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫ్యాన్ గాలికి మనం ఉండడం వల్ల ఏంటంటే హీట్ అబ్జర్వ్ చేసుకొని ఐస్లో హీట్ వచ్చేయడము ఈ ఫేస్ ప్యాక్లో కూడా సంథింగ్ మిస్ మ్యాచెస్ అయితే జరుగుతాయి. సో అంత నాకు తెలిసి అంత పాజిటివిటీ అయితే ఉండదు. ఓకే, సో న్యాచురల్గా ఫ్యాన్ గాలికి లేకపోయినా పర్లేదు, సో కాసేపు కామ్గా కూర్చోవడము చాలా బెటర్. ఓకే, సో ఫ్యాన్ గాలికి అస్సలు ఉండకండి, ఎందుకంటే అది హీట్ పెరిగిపోవడము అండ్ రిజల్ట్స్ అంత ఏమంటారు అంత ఇవ్వదు. ఓకే, అది